ఈరోజు టాపిక్ ఏంటంటే సభ్య సమాజం బాధపడే విధంగా జరుగుతున్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆస్తుల కోసం చంపేసుకోవడం, సొంత వాళ్ళే దాయాదులు లాగా పోట్లాడుకోవడం, దాయాదులు అందరు కలిసి పోట్లాడుకోవడం. ఆస్తులు అనేసరికి ప్రతి ఒక్కరికి మనం చచ్చిపోయినా సరే మన వారసులకు ఆ ఆస్తి ఇచ్చిపోదాం. మన తమ్ముడవని, అక్కవని, చెల్లవని, లేకపోతే బాబాయ్ అవని, బాబాయ్ కూతుర్లు అవని, లేకపోతే పెదనాన్న అవని, పెదనాన్న పిల్లలు అవని, ఎవరన్నా అవని హింసించైనా సరే ఆస్తులు లాక్కుందాం, ఆస్తులు తీసుకుందాం, మన్నేంటి అని చెప్పి ఎదుటి వాళ్ళు దాడులు చేసి చంపేసి ఇలా చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో కూడా స్వప్న అని ఒక న్యాయవాది, వాళ్ళ మదర్కి 10 ఎకరాల భూమి ఉంటే కొడుకు 6 ఎకరాలు ఇచ్చి ఇద్దరు కూతుర్లకి చెరో 2 ఎకరాలు ఇచ్చింది ఆవిడ. అక్కడి నుంచి కొడుకు ఖర్చు పెంచుకున్నాడు. 6 ఎకరాల భూమి ఇచ్చినా కూడా ఇద్దరు చెల్లెళ్ళకి ఆస్తి ఇవ్వడం వల్ల అతనికి వచ్చిన నష్టం ఏంటి? అతనికి ఏంటి బాధ? అతను ఏమైనా సంపాదించాడా? అతని సంపాదనలో తీసుకొచ్చి ఏమన్నా తల్లి దానం చేస్తే తను భయపడాలి, బాధపడాలి. తండ్రులు సంపాదించిన ఆస్తుల్లో ఆడపిల్లలకి ఇస్తే చచ్చిపోతున్నారేంటి ఇట్లాగా? నాకు అర్థం కాని విషయం. తండ్రి సంపాదించిన ఆస్తిలో ఆడపిల్లకి ఇస్తే చచ్చిపోతున్నారు ఎందుకు? అయితే ఇట్లాగే చేయటం వల్ల ఏం జరిగిందంటే రంగారెడ్డి జిల్లాలో స్వప్నకి చాలాసార్లు వాళ్ళ అన్నయ్య చంపాలని ప్లాన్ చేసి బుల్డోజర్ ఎక్కించి చాలా విధిగా ప్రయత్నాలు చేసినా సరే ఆవిడ న్యాయవాది అవటం వల్ల పోలీస్ స్టేషన్లో కూడా చాలాసార్లు అన్నయ్య నన్ను చంపడానికి చూస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చిందిట. అయినా సరే పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. అన్నదమ్ముల విషయం అనేసరికి అది సివిల్ మ్యాటర్ అని చెప్పి పోలీసులు ఇన్వాల్వ్ అవ్వరు. కానీ ఎదురు వాళ్ళు చంపుతున్నారు, మా మీదకి వస్తున్నారు అని చెప్పిన తర్వాత కూడా పోలీసులు పిలిపించి వార్నింగ్ ఇవ్వటం కానీ ఏదైనా చేశారో చేయలేదో తెలియదు. ఈరోజు రంగారెడ్డి జిల్లాలో న్యాయవాదులందరూ రోడ్డుకి ఎక్కారు. మాకు ఇలాంటి న్యాయం జరగట్లేదు, మాకు ఇట్లా ఇబ్బంది కలుగుతోంది అని చెప్పి. ఆ స్వప్నని పొలం కొలతలు వేసి అమ్మటానికి చూసిందిట ఆవిడ. తనకి వాళ్ళ అమ్మగారు ఇచ్చిన 2 ఎకరాలు. అక్కడికి వెంటనే అన్నయ్యకి తెలిసి అక్కడికి వచ్చి అన్నయ్య డ్రైవరు, ఆయనకు సంబంధించిన ముఠ అంతా కారులలో వచ్చి అమ్మాయిని పొలం దగ్గరే మాట పెరగంగానే చాకు కత్తి ఏదో తెచ్చుకున్నాడు. మెడకై నిర్దాక్షిణ్యంగా కోసి చంపేశాడు. అది పగలు. ఎలా ఉంటున్నాయంటే ఒక చోట కూర్చుని చాలాసార్లు పెద్ద మనుషుల్లో పెట్టుకుని మాట్లాడుకున్నారు. ఇద్దరిలో ఎలాంటి మార్పు రాలేదు. మార్పు రావడం అంటే ఎవరి ఆస్తులు వాళ్ళకి పనిచేసిన తర్వాత ఒకళ్ళ ఆస్తుల్లోకి ఒకళ్ళు తలదూర్చకూడదు. ఒకళ్ళ ఆస్తుల్లోకి వచ్చి ఒకళ్ళు వేలు పెట్టిన తర్వాత అవి పగలుగా మారతాయి తప్ప మామూలుగా ఉండవు. అర్థమైందా? అవన్నీ ఎందుకు తెలియట్లేదో అర్థం కావట్లా. ఇప్పుడు నేను చెల్లెని చంపిన తర్వాత జైలుకి వెళ్తాను కదా అని చెప్పి అన్నగారికి లేదు. ఆ పాడిని అందరి ముందు ఆ అమ్మాయిని చంపేయటం జరిగింది. ఇప్పుడు న్యాయవాదులందరూ రోడ్డుకి ఎక్కారు. అంతమంది న్యాయవాదులు ఉండగా అప్పుడే పోలీస్ స్టేషన్ ముట్టడించినట్టయితే ఎందుకు వాడిని అరెస్ట్ చేయట్లా? 3 సార్లు ఆమె కాళ్ళని కొట్టాడు, హత్యాయత్నం చేశాడు అని చెప్పి అప్పుడే కనుక పోలీస్ స్టేషన్ ముట్టడించినట్టయితే న్యాయవాదులు అప్పుడు తెలిసేది పోలీసులకి. ఈసారి నుంచి ఏ న్యాయవాదికైనా కానీ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగకపోతే చచ్చిపోయిన తర్వాత మనిషి ప్రాణం పోయిన తర్వాత కాకుండా పోలీస్ స్టేషన్లో ముందరే ముట్టడించండి బాబు. ఇలా ప్రాణహాని ఉన్నా కూడా మీరు కల్పించుకుని వార్నింగ్ ఇవ్వకపోతే ఎలాగా? సివిల్ మ్యాటర్ అంటే ఆస్తి గదల్లో తలదూర్చద్దు, కానీ మనుషులు చంపడానికి కూడా వస్తున్నా కూడా నువ్వు పట్టించుకోకపోతే ఎలాగా అని చెప్పండి. స్వప్నం చంపేశాడు. తల్లి ఇప్పుడు చెప్తోంది, వాడికి 3 పిల్లలు ఉన్నారు, నా కూతురికి వచ్చిన చావు వాడికి రాకుండా ఉంటుందా అని అడుగుతుంది. అది పరిస్థితి. అంత దారుణంగా ఉన్నారు మనుషులు. అందుకని అందరూ ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒకళ్ళ ఆస్తుల విషయాల్లో ఒకళ్ళు తలదూర్చొద్దు. దూరిస్తే మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి మనకు తెలుస్తుంది. ఆస్తులు అన్నదమ్ములు, అక్క చెళ్ళు కొట్టుకుంటాం కాకుండా చంపుకునేదాకా వచ్చేస్తున్నారు. ఇంకా ముందు రోజుల్లో ఇంకెన్ని జరుగుతాయో అది పరిస్థితి. ఏమంటారు మీ అందరూ? ఇలాగే ఉన్నారు కదా. వాళ్ళ సంపాదించిన ఆస్తులో వాటాలు అడిగితే బాధపడాలి, కానీ తండ్రి తాతలు సంపాదించిన ఆస్తులో ఆడపిల్లకి వాటా ఇవ్వడానికి ఏడుస్తారు ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఇది పరిస్థితి.